కాకా వెంకటస్వామి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కాకా వెంకటస్వామి 95వ జయంతిని సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై కాకా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను మయన్న గారు, జగన్ గారు, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య గారు, సజ్జు గారు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ వెంకటస్వామి గారి అభిమానులు, పాత్రికేయ మిత్రులు అందరి 95వ జయంతిని మనందరం కూడా ఘనంగా ఇప్పుడే పార్టీలే రాజకీయ ఓనమాలు దిద్ది కార్మిక నాయకుడిగా అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా అనేక పదవులు చేపట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో అనేక సార్లు పార్టీ పక్షాన పోరాటాలు చేసి ఎన్నో సందర్భాల ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం రావాలా, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని చెప్పి ఆనాడు అప్పున్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దగ్గర కూడా ఎన్నోసార్లు కూడా తెలంగాణ గురించి గొప్పగా చెప్పి తుది శ్వాస విడిచే వరకు తప్పకుండా నేను బతుకున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎదిరించి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి అనేక విధాలుగా పార్టీలో ఉండుకుంటూ పార్టీ లైన్ దాటకుండా ఉన్నటువంటి మన ఎంపీ గడ్డం వంశీ గారు తప్పకుండా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి తెల్లవారుజామున ఓ బాలుడు నడి రోడ్డుపై కనిపించడంతో మున్సిపల్ కార్మికుడు పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని స్వప్న కాలనీ సమీపంలోని హైవే రోడ్డుపై తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు శ్రీనివాస్ తన విధులకు వెళుతుండగా 3 ఏళ్ల వయసు గల బాలుడు హైవే రోడ్డుపై ఏడుస్తుండగా మున్సిపల్ కార్మికుడు శ్రీనివాస్ గమనించాడు. బాబుకు కొంత దూరంలోనే 2 వీధి కుక్కలు ఉండడాన్ని చూసి బాబును దగ్గరకు తీసుకున్నాడు. ఆ ప్రాంతంలో బాబును తీసుకుని చుట్టుపక్కల తిరిగాడు. కానీ తెల్లవారుజామున బాబు ఆచూకీ కోసం ఎవరూ కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో బాబును అప్పగించారు. పేరెంట్స్ కోసం బాబు రోదించడం స్థానికులను కాల్చివేసింది. 2 గంటల అనంతరం బాబు ఎక్కడైతే తప్పిపోయాడో అదే ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు ఆచూకీ కోసం తిరుగుతుండగా బాబు పేరెంట్స్ మా బాబు తప్పిపోయాడంటూ వెతకడంతో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, ఏఎస్ఐ అంజన్న చేతుల మీదుగా బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. బస్ ఎక్కించి వెళ్ళిపోతాడు. పొద్దున ఎవరు ఉన్నారు కదా, నాకే కొంచెం భయం వేసి నేను ఎంబడి తీసుకొచ్చుకుంటా. ఇక మళ్ళీ ఈయన రిటర్న్ వెళ్ళేసరికి లేడంట. నాకు ఫోన్ చేస్తే మళ్ళీ నేను కరీంనగర్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన. మళ్ళీ వీళ్ళు కలిసిరు, మాకు మా ఇంటి దగ్గరలోనే వీళ్ళు కలిసి చెప్పిండ్రు. అంటే రోడ్డు దగ్గరనే మీ ఇల్లు? మరి రోడ్డు దగ్గరనే. ఎందుకు బాబు ఎట్లా మిస్ చెప్పు. బాబు పడుకున్నాడు అనేసి మేము ఎట్లా వర్క్ వెళ్తా కదా, పడుకొని ఉన్నాడు అని మేము డ్రాప్ చేద్దామని ఈయన వచ్చిండు చౌరస్తా కాడికి. ఈయన నన్ను బస్ ఎక్కించి డైలీ ఇంటికి వెళ్తాడు, రోజు అట్లనే చేస్తాడు. కానీ ఈయన ఇంటికి వెళ్ళేసరికి బాబు లేడంట. ఆల్రెడీ నేను బస్ ఎక్కి వెళ్ళిపోయినా, ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. బాబు లేడని ఈయన నాకు రిటర్న్లో ఫోన్ చేసిండు. ఇక అటు ఇటు చూస్తానే చుట్టుపక్కల లేచిన వాళ్ళని అడిగితే లేడు అంటే నేను మళ్ళీ అదే బస్ ఎక్కి రిటర్న్ వచ్చిన. నాకు కాల్ వచ్చిన మళ్ళీ నేను వచ్చేసరికి స్వప్న కాలనీ బోర్డు కాడ వీళ్ళు కనబడ్డాడు మున్సిపాలిటీ. వీళ్ళు ఫోటో చూపిస్తా అంటే మాకు కూడా డౌట్ వచ్చింది. అంటే చూపెడతారు అని అడిగితే బాబు మీ బాబేనా అని అడిగినాక మా బాబే అంటే మరి మున్సిపాలిటీకి రండి మాకు
కార్యవర్గ సభ్యులు శ్రీ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నారు. నేను కార్యవర్గ సభ్యులు శ్రీ కొట్టే దేవేంద్ర గారిని, బొంగోని శ్రీనివాస్ గౌడ్ గారిని, గౌరవనీయులు కార్యవర్గ సభ్యులు శ్రీ గుగ్లోతు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మా పొద్దుపల్లి బ్రాంచ్ శాఖ మేనేజర్ గారు, నూతనంగా ఎన్నుకోబడిన పెద్దపల్లి జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ సుల్తానాబాద్ బింబాల ప్రకాశం భవన ప్రారంభోత్సవానికి మరియు గోదాం ప్రారంభోత్సవానికి ముఖ్య ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దపల్లి శాసనసభ్యులు మరియు ముఖ్యంగా వచ్చేసినటువంటి నిర్వహణ వచ్చేసినటువంటి శ్రీకరణ గారికి, ఎంఆర్ఓ గారికి, డైరెక్టర్ అటువంటి మన మండల ఒకటే సొసైటీ ఉంది, పుస్తకపల్లి సొసైటీ. కానీ చాలా రోజుల తర్వాత మరి దగ్గర దగ్గర నేను అనుకుంటా 1,05,53,049 రూపాయలతోని మరి వాళ్ళ గోదాం నిర్మాణం, అదేవిధంగా నూతనంగా సింగిల్ విండో భవనాన్ని ఇవాళ మనందరం కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి సోదరుడు మా సుమన్ రెడ్డి గారికి కానీ, మరి గతంలో చైర్మన్ గా పనిచేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి కానీ, మరి వేదిక మీద ఉన్నటువంటి పాలక వర్గానికి కానీ, ఇవాళ అందరు కష్టపడితే ఇవాళ ఈ గోదాం నిర్మాణం, అదేవిధంగా నూతన సింగిల్ విండో భవన నిర్మాణం ఇవన్నీ జరిగినాయి. మరి వీటితో పాటు ఇవాళ మనకు మరి ఇంతకుముందు సుమన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇటు కొన్నూరు కానీ, కనగర్తి కానీ, ఓదెల కానీ 4 హెడ్క్వార్టర్ల మనం పెద్ద గ్రామ పంచాయతీ పరిధిలో తక్షణమే గోదాముల నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి కనగర్తి విలేజ్లో కానీ, ఓదెల్లో కానీ, కొల్లూరులో కానీ ఎంఆర్ఓ గారు ఇక్కడనే ఉన్నారు. ఎంఆర్ఓ గారు మీరు ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఎంఆర్ఓ గారు మిమ్మల్ని ఈ 3 గ్రామాలలో 10 గంటల 10 గుంటల భూమి, ఎక్కువ అవసరం లేదు, 8 నుంచి 10 గుంటల భూమి, 8 to 10 గుంటాస్, మినిమం 8 గుంటాస్ ఉంటే 10 గుంటాస్. మీరు చూడండి, ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు మన రవీంద్రన్న ఉన్నాడు, వీళ్ళు లోన్ తీసుకునే కాడికి తీసుకుంటారు, మిగతాది మనం ప్రభుత్వ పరంగా కూడా సహకరించి ఆ 3 గ్రామాలలో తక్షణమే గోదాము నిర్మాణం చేద్దాం. నెల మిత్తి 6 నెలలకు ఒకసారి మిత్తి అంటే మీకు స్థాయి ఉంటే ఖచ్చితంగా ఎన్ని గోదాములు కట్టించడానికి అభ్యంతరం లేదు. అన్ని ఊర్లలో కడదాం. కొద్దిగా ఎమ్మెల్యే సార్ కూడా ఏమైనా సాయం చేసినట్టయితే వారి సిడిఎఫ్కి వెళ్ళి నిధులకు వెళ్ళి వారి నిధులు ఎమ్మెల్యే ల్యాండ్స్లోకి వెళ్ళి ఏమైనా వస్తే దాన్ని ఇవి కలిపి మీ ఆదాయంతో కలిపి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నా కోరికల్లా అన్ని ఇప్పుడు ఎందుకంటే ఇన్ని సెంటర్లు అయినాయి, జోకిర కాడ 1 రోజు 2 రోజులు లారీ రాకుంటే తడవకుండా ఆ గోదాం ఉంటే అందులో ఆరేస్తే సంచులు నింపి అందులో వారేసినట్టయితే మళ్ళా కొద్దిగా తడవకుంటుంటది. ఎందుకంటే మనం ఎట్లా తయారైపోయామంటే కుప్పలు నేను చూస్తుంటా, ఇట్లా మొగులైతే దగ్గర కూడా నూపుతలేరు, విడిచిపెట్టేస్తారు. తడితే ఆడే ఉనికిపోతాడు గవర్నమెంట్. మనది ఏమై మేము వస్తాం కదా మీ దగ్గరికి, ముక్కిపోయింది కొంటాం, మురిగిపోయింది కొంటాం, తడిచిపోయింది కొంటాం, రంగు మారింది కొంటామని ఓట్లప్పుడు వచ్చి చెప్తుంది, అవునా కదా? ఇక కాబట్టి మీరు అదే ఆడే కొనుక్కపోతే మనకే ఉన్నదని మనం అనుకుంటున్నాం. దయచేసి ఇట్లా చేయకూడదు. ప్రభుత్వం మీద భారం అవుతున్నది మీకు తెలియదు. నేను ఎందుకంటే 20 ఏళ్ళకే చూసిన.
నిరుపేదల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి 52,06,032 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. దసరా పండుగ తర్వాత అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇంటి స్థలం ఉన్న ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు. వానాకాలం పంటకు ప్రభుత్వం సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. ఇంకో 15 రోజుల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి కటింగ్ లేకుండా చూడవలసిన బాధ్యత స్థానిక నాయకులపై ఉందన్నారు. మంగ మిర్జాపేట రంగారావు తిప్పని మంగ బస్సుటి అనిత భారత అమ్మా గుర్రం రాధా తాళ్ళపల్లి గౌతమ్ కళ్యాణి డబుల్ బెడ్రూమ్ మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఇవాళ దసరా నుంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉంది. ప్రతి పేదవారికి 5 లక్షల ఇల్లు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల ఇల్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేయబోతా ఉంది. ఏ లబ్ధిదారులన్నా ఇల్లు లేని నిరుపేద మీరు పైసలు ఇచ్చి ఇల్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే రాబోయే 4.5 సంవత్సరాలు మీకు ఇల్లు రాదు. తీసుకున్న వాళ్ళకన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే శిక్ష ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే పైసలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉండదు. నిజమైన లబ్ధిదారునికి ప్రతి పేదవారికి 100కు 100% ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేద్దాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి బతిలాడి ఇలా రిక్వెస్ట్ చేసి ఇంకా కొన్ని ఇల్లు ఎక్కువ తీసుకొచ్చైనా లబ్ధిదారులకు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. పెద్దపల్లి జిల్లా ఓదెలలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి 95వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు అల్లం సతీష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. నిరుపేద గుండెల్లో గూడు కట్టుకున్న మహా వ్యక్తి వెంకటస్వామి అని కొనియాడారు. తెలంగాణ సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహా వ్యక్తి కాకా వెంకటస్వామి అని అన్నారు. మీరు బ్యాక్ ఉంటారా నిలుస్తుంటారా అట్లా ఇది చూడు అందరూ ఒకసారి ఇది చూడు. లో కాకా వెంకటస్వామి గారి 95వ జయంతిని పురస్కరించుకొని ఓదల గ్రామ పారిశుద్ధ్య సిబ్బందికి మహిళలకు చీరలు, బట్టలు పంపించేయడం జరిగింది. ఎందుకంటే కాకా గారు చేసిన సేవలు చిరస్మరణీయం. వారు ఓదల పెద్దపల్లి నియోజకవర్గానికి కూడా వారు చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మర్చిపోలేము. వారు ఓదల గ్రామానికి ప్రత్యేకంగా గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఓదల నుండి పాల వ్యాపారస్తులు చాలామంది మంచిర్యాల, బెల్లంపల్లి ఆ వీధిగా పాలు అమ్ముకునే వారికి కూడా వారి కోసం రామగిరికి ప్రత్యేక కోచ్ను ఏర్పాటు చేసిన ఘనత వెంకటస్వామి గారికి దక్కుతుంది. అలాగే వారి తనయుడు వంశీ గారు కూడా ఈరోజు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. వారు కూడా పెద్దపల్లి నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటూ బట్టల పంపిణీ కార్యక్రమం గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటస్వామి గారి సేవలు ఎంతో గణనీయంగా చేసి వారిని అందరం స్మరించుకొని వారి ఆశయాలతో మనందరం ఉండాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి 95వ జయంతిని సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.